మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత. అంబటి ఇంటి ముందు బైఠాయించారు టీడీపీ నేతలు. అంబటి క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ఇటు అంబటి రాంబాబుపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేస్తున్నారు. రాంబాబు మాటలు తప్పుబడుతూ ఉన్నారు టీడీపీ నేతలు. అంబటి రాంబాబుపై కేసు నమోదు చేస్తామంటూ హోంమంత్రి అనిత చెప్పారు. ఇక సీఎం స్థాయి వ్యక్తిని దూషిస్తే చర్యలు తప్పు అంటూ హోంమంత్రి స్పష్టం చేశారు. ఇంకా ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, అంబటి వ్యవహారం మీద హోంమంత్రి అనిత స్పందించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హోంమంత్రి అనిత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారనే చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అత్యంత హేయంగా మాట్లాడారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఆయన మీద కేసులు పెడతామంటూ కూడా అనిత చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సంబంధించిన ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించినంత వరకు ఫ్లెక్సీల ఏర్పాట్లో వివాదం తలెత్తడం, దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చేందుకు అత్యంత నీచంగా పోలీసుల పైన మాట్లాడడం, దాంతో పాటుగా తమ అధినేత చంద్రబాబు నాయుడు పైన ఏదైతే హీనంగా మాట్లాడడంపై అయితే మాత్రం సర్మనీయాసం కాదు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ లోకి తీసుకొచ్చి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు వైసీపీ నేతలు పూనుకున్నారు. దీన్ని ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు. దీని మీద ఎవరైనా శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వారి మీద కేసులు పెడతామంటూ కూడా హోంమంత్రి అనిత స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరో ఒకవైపు వైసీపీకి సంబంధించిన నాయకులు చేస్తున్నటువంటి తీరు, ప్రవర్తన అసలు రాష్ట్రంలో బాలేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఎప్పటికే వాళ్ళకి బుద్ధి చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. దీని మీద ఎవరైనా లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగించేలా ప్రవర్తించినా, ముఖ్యమంత్రి అధినేత పైన ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, లేదనుకుంటే వ్యక్తిగత విమర్శలు చేయొచ్చు, కానీ అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పదజాలంతో వ్యాఖ్యానించడం సమంజసం కాదు. రాజకీయాల్లో వాదనలు ప్రతివాదనలు ఉండాలి తప్ప అసభ్యకర పదజాలంతో దూషించడం సమంజసమైనది కాదు. అలా దూషించడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి డైవర్షన్ పాలిటిక్స్ లోకి తీసుకెళ్లడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇదొక ప్రయత్నం చేశారు. దీన్ని ఖచ్చితంగా ఊరుకునేది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంబటి మీద కేసు నమోదు చేయనున్నారా? దీనికి హోంమంత్రి ఆదేశించనున్నారా ఏంటి? ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు మీద మాట్లాడితే రాష్ట్ర ప్రజల మీద మాట్లాడినట్టే. ఖచ్చితంగా దీని మీద కేసులు పెడతాం. రాష్ట్రంలో ఏదైతే విధ్వంసం సృష్టించేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేసి పోలీసులపై కూడా అత్యంత అమానుషంగా చాలా నీచంగా మాట్లాడారు. దీని మీద ఖచ్చితంగా కేసులు పెడతామంటూ కూడా హోంమంత్రి అనిత చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే ఒక వ్యవహారం కోసం మాట్లాడాలి అనుకుంటే వేదికపై మాట్లాడాల్సి ఉంటుంది, కానీ అది కూడా రోడ్డు మీదకి వచ్చి అత్యంత నీచంగా పోలీసులతో ప్రవర్తించిన తీరు కానీ, ఎదుటిగా ఉన్నటువంటి రాజకీయ నాయకులపై కూడా ప్రవర్తించినటువంటి ఏదైతే పదజాల వ్యవహారంలో కానీ పూర్తిగా అంబటి రాంబాబు నీచంగా మాట్లాడారు. దీని మీద ఖచ్చితంగా కేసులు పెడతాం. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వాళ్ళకి ఉపేక్షించేది లేదు, వాళ్ళని తీసుకెళ్లి కటకటాల్లో పెడతామంటూ కూడా అనిత స్పష్టం చేసినటువంటి పరిస్థితి హోంమంత్రి అనిత. ఇక దీని మీద అంటే టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా క్షమాపణ చెప్పాలి అని అంబటి కోరుతూ ఉన్నారు. ఒకవేళ అంబటి క్షమాపణ చెప్పిన నేపథ్యంలో అంబటి మీద కేసు నమోదు అవ్వకుండా ఉండే అవకాశం ఉందా? టీడీపీ నేతలు శాంతించే అవకాశం ఉందా? ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు కూడాను నెయ్యికి సంబంధించిన వ్యవహారం, వెంకటేశ్వర స్వామికి సంబంధించి నెయ్యి కల్తీ అయ్యిందే అంటూ కూడా ఏదైతే సిట్టు నివేదిక ఇవ్వడం,
దానికి సంబంధించినంత వరకు ఏదైతే కోర్టులో వాళ్ళకి నెయ్యి కల్తీ అవ్వలేదు అంటూ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో రెండు పార్టీల మధ్యన ఏదైతే కూటమి ప్రభుత్వం పైన అటువైపు ప్రతిపక్షంగా అయినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించినంత వరకు మాటల విమర్శలు ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఫ్లెక్సీ రావడం, ఫ్లెక్సీ తోటి ఆ వివాదం చాలా తారాస్థాయికి చేరిపోయినటువంటి నేపథ్యం. మరి ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నాయకులు తమ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా మాట్లాడలేనటువంటి స్థాయిలో మాట్లాడారు. ఖచ్చితంగా ఆయన మీద కేసులు పెడతాం, లేదు అనుకుంటే క్షమాపణ చెప్పాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు అంబటి రాంబాబు ఇప్పటికే స్పందించినటువంటి పరిస్థితి. ప్రెస్ మీట్ పెట్టి నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అనలేదు, అప్పుడు ఉండేటటువంటి పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడానంటూ కూడా ఇప్పటికే ఏదైతే అంబటి రాంబాబు చెప్తున్నప్పటికీ కూడా టీడీపీకి సంబంధించి కానీ కూటమి నేతలు కూడా దీన్ని పూర్తిగా ఊరుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పటికే విశాఖ కానీ విజయనగరం అదేటటువంటి శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినంత వరకు పలు స్టేషన్లో తెలుగు తమ్ముళ్ళు అయితే ఇప్పటికే అంబటి రాంబాబు పైన కేసులు పెట్టాలంటూ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్ ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులైనటువంటి ప్రవర్తిస్తున్న తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా కూడా మాట్లాడుతున్నారంటూ కూడా హోంమంత్రితో పాటుగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, లేదనుకుంటే కటకటాల్లో పెడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేసులు నమోదు చేస్తాం, కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రేణు రైట్, స్టే విత్ us భరత్. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక సీఎం స్థాయి వ్యక్తిని దూషించడాన్ని తప్పు పెట్టారు హోంమంత్రి అనిత. సీఎం స్థాయి వ్యక్తిని దూషిస్తే చర్యలు తప్పు అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక కేసు నమోదు చేస్తామంటూ హోంమంత్రి అనిత అంబటి మీద కేసు నమోదు చేస్తామంటూ కూడా స్పష్టం చేశారు. ఒక మంత్రి చేసిన వ్యక్తి, రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు. నేను ఇంతకుముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి, అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్ నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు, దట్టు నీ వయసు కన్నా పెద్ద వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, అటువంటి వ్యక్తి గురించి చాలా నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక్కొక్క విధ్వంసాలు సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లా అండ్ ఆర్డర్ని ఎలాగైనా భగ్నం చేయాలనే ఉద్దేశంతో నువ్వు పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కాదు. ఒక చెప్పాలంటే నీలాంటి గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గు అనిపిస్తాను. ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. ఒక ఫ్లెక్సీలు తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు, మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబటి రాంబాబే స్వయంగా పోలీసులకి నేను గుడికి వస్తాను, గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకుని వెళ్ళిపోతాను, దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది. డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కాదు. ఏమండి, కాబట్టి ఇంకా మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తాను. అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చి మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నారా? కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి, కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం. మీకు ఒకటే చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అనేసానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలను ఒక మాట అన్నట్టే.
మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 53 రోజులకి జైల్లో పెట్టినందుకే 151 సీట్లు కాస్త 11 సీట్లకి దిగజారాయి.